జున్ను, నీకు కథ చెప్తాను విను. తెనాలి రామకృష్ణుడు తన తెలివితేటలతో మరియు హాస్యంతో ఎంతో ప్రసిద్ధి పొందాడు. ఆయన విజయనగర రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవి. తెనాలి రామునికి తన ఇంటి వెనుక ఒక పెద్ద మామిడి తోట ఉండేది. ఆ తోటకి నీళ్లు పోసేందుకు అతను బావి నుండి నీళ్లు తోడాల్సి వచ్చేది. ఒకరోజు సాయంత్రం తోటకి నీళ్లు పోస్తుండగా చెట్ల గుబర్లలో 2 దొంగలు దాక్కుని ఉన్నారని గమనించాడు. వెంటనే ఒక మంచి ఆలోచన తెనాలి రామునికి వచ్చింది. వెంటనే తన భార్యని అరుస్తూ అతను ఇంట్లోకి వెళ్లి భార్య శారదను ఉద్దేశించి గట్టిగా ఇలా అన్నాడు. శారదా, ఓ శారదా, ఊర్లో దొంగల ముఠా తిరుగుతున్నారని విన్నాను. మన విలువైన వస్తువులన్నీ ఈ మూటలో గట్టి బావిలో పడేస్తాం. ఎవరు ఎప్పటికీ తెలుసుకోలేరు. అవి సురక్షితంగా ఉంటాయి. భర్త మనసెరిగిన శారద మౌనంగా సమాధానమిచ్చింది. దొంగలు ఈ మాటలు విని ఆనందపడ్డారు. తెనాలి రాముని భార్యతో కలిసి ఒక భారీ మూటను తీసుకురావడం చూసి దాన్ని మెల్లగా బావిలో పడేయడం గమనించారు. అయితే ఆ మూటలో నిధి కాదు, తెనాలి రామకృష్ణుడు పెద్ద పెద్ద రాళ్లను దానిలో పెట్టి బావిలో పడేశాడు. తెనాలి రాముడు అతని భార్య ఇద్దరు ఇంట్లోకి వెళ్లి హాయిగా నిద్రపోయారు. దొంగలు మాత్రం ఊహించని సంపదను పొందేందుకు రాత్రంతా బావిలో నీళ్లు తోడసాగారు. కొన్ని గంటల కష్టం తర్వాత బావిలోని మూటను బయటకు లాగారు. కానీ అందులో బంగారం, వజ్రాలు ఉండాలని భావించిన వారు ఆశ్చర్యపోయారు. అందులో కేవలం రాళ్లు మాత్రమే ఉన్నాయి. అప్పుడే వారికి విషయం అర్థమైంది. తెనాలి రామకృష్ణుడు తన తెలివితో వారిని మోసం చేశాడని. ఇంతలో తెనాలి రాముడు బయటకు వచ్చి నవ్వుతూ ఇలా అన్నాడు. ధన్యవాదాలు మిత్రులారా. ఈ ఎండలకు నా చెట్లు వాడిపోకుండా రాత్రంతా నా తోటకి నీళ్లు పోసినందుకు మీ ఇద్దరికి రాజదర్శనంలో బహుమతి ఇప్పిస్తాను. దీన్ని విన్న దొంగలు భయంతో పరుగు పెట్టి అక్కడి నుంచి పారిపోయారు. మన తెనాలి రామలింగ కోసం ఒక్క లైక్ ఇచ్చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.